సంక్రాంతి ప్రయాణికులతో విజయవాడ బస్టాండ్ రద్దీగా కిటకిటలాడుతోంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాల నుంచి బస్టాండ్కు చేరుకుని తమ సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఏపీఎస్ఆర్టీసీ రిజర్వేషన్లన్నీ సోల్డ్ అవుట్ చూపిస్తుండటంతో అదనపు బస్సుల కోసం పడిగాపులు కాస్తున్నారు ప్రయాణికులు. సంక్రాంతి రష్ పై విజయవాడ బస్టాండ్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్, ప్రియా, ఇక్కడైతే విజయవాడలో ప్రస్తుతం అయితే రద్దీ అయితే కొనసాగుతుంది. సంక్రాంతి బస్సుల రద్దీ మనం చూడొచ్చు. విజయవాడలో అత్యధికంగా అంటే కంటిన్యూగా ప్రతి 5 నిమిషాలకోసారి బస్సులు మారుతున్న నేపథ్యంలో బస్సులు అత్యధికంగా పెరుగుతున్న నేపథ్యంలో కూడా బస్సులు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ ఎలాంటి పరిస్థితి అంటే ఇక్కడ చూస్తే కనుక అందరూ వాళ్ళ సొంత ఊళ్ళకు వెళ్ళడానికి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చాలా క్లియర్ గా గమనించవచ్చు. సార్, ఎక్కడి నుంచి వచ్చారు, ఎటు వెళ్తున్నారు? మేము రాజమండ్రి నుంచి ఒంగోలు వెళ్దామని రాజమండ్రి టికెట్ తీసుకున్నాం. ట్రైన్లు విపరీతమైన రష్. ఒక 30-25 పెట్టెలు ఉన్న ట్రైన్ కి 2 జనరల్ పెట్టెలు వేశారు. బస్సుల్లో ఎలా ఉంది ఇక్కడ బస్ స్టాండ్ లో పరిస్థితి? బస్సులు విపరీతమైన సరే రష్ ఉంది, పండగ రష్, సెలవులు అదొక అంశం. మోడీ గారు ఎక్కువ జనాన్ని ఇప్పుడు సో ఇది పరిస్థితి. రష్ అయితే చాలా విపరీతంగా ఉందని అయితే మాత్రం ప్రయాణికులు కూడా చెప్తున్నారు. చాలా అత్యధికంగా మనం చూస్తే కనుక అత్యధికంగా ప్రయాణికులు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనం కూడా చూడొచ్చు. ఇక్కడ ఎటు చూసినా కూడా ఏ బస్సు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎంక్వైరీ ప్రతి 10 దగ్గర కూడా పెట్టిన ఎంక్వైరీ వద్దకు కూడా వచ్చి వాళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితి. బస్సులు స్పెషల్ బస్సులు అయితే కూడా వచ్చి తీసుకొచ్చి ఎప్పటికప్పుడు స్పెషల్ బస్సుల్లో కూడా వాళ్ళని తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే కనుక మొత్తం అందరూ ఈ రోజు రాత్రి 10:30 వరకు కూడా ఈ రద్దీ కొనసాగేటటువంటి పరిస్థితులు అయితే మనకి ఇక్కడ చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. అయితే ఇంకా ఈ పరిస్థితి కనుక మనం చూసుకుంటే కనుక ఇంకా ఈ రద్దీ కొనసాగుతుంది, రాత్రి వరకు కూడా ఇదే విధంగా ఉంటుంది అని అయితే మాత్రం అర్థమవుతుంది. ఇప్పటి వరకు కూడా దాదాపు కొన్ని వేల మందిని ఇప్పటిదాకా కూడా ఇక్కడి నుంచి తరలించినటువంటి బస్సుల్లో వాళ్ళ సొంతలకు తరలించినటువంటి పరిస్థితి